ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆన్లైన్లో వాక్యాన్ని వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో మా యొక్క ప్రేమాభివందనాలు పరిచర్య తరపున కుటుంబం తరపున తెలియజేస్తున్నాం. ప్రియులారా, చివరి వారంలో యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ ఎందుకు ఆలస్యమవుతుంది అన్న కారణాల్లో మొదటి కారణాన్ని నేను మీకు తెలియజేశాను. చాలామంది మంచి పనులు చేస్తూ ఉంటుంటారు, కానీ వారిలో యేసు క్రీస్తు ప్రభు యొక్క సారూప్యము లేదు, పోలిక లేదు అనేటటువంటి మాటలు గత వారంలో తెలుసుకున్నాం. యేసు ప్రభువు వధువుగాను యేసు ప్రభువు వరుడుగాను సంఘము వధువుగాను పోల్చబడింది. కాబట్టి మరి ప్రియులారా, వరుడు ఎంత అందంగానో, ఎంత పరిశుద్ధంగానో, ఎంత పరిపూర్ణగానో ఉంటున్నాడో, ఆ యొక్క వరుని యొక్క తేజస్సు కానీ, మహిమ కానీ, అందం కానీ, పరిశుద్ధత కానీ, పరిపూర్ణత కానీ వధువుగా ఉన్నటువంటి సంఘము లేక క్రైస్తవ సంఘములో ఉందా లేదా అనేటటువంటి పోలిక పోల్చుకుంటే గనక సంఘమైన మనము, వధువు అయిన మనము మరి మధ్యాకాశంలో ఆయన్ని ఎదుర్కోవటానికి ఆయనకున్నటువంటి సారూప్యాన్ని, సౌందర్యాన్ని, పరిపూర్ణతను, పరిశుద్ధతను కలిగి ఉన్నామా లేదా అనేటువంటి ఆలోచన చేయమని నేను గత వారంలో మొదటి కారణంగా తెలియజేశాను. మంచి పనులు ఎవరన్నా చేస్తారు. మంచి పనులు, ఒకరు దానం చేయడం కానీ, ఒకరు ప్రేమించడం కానీ, ఒకరికి పైసా పెట్టడం కానీ, ఒకరికి ఆహారం పెట్టడం కానీ, లేకపోతే సోషల్ యాక్టివిటీస్ కానీ, అవి క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు కూడా చేస్తున్నారు. దానివల్ల ప్రయోజనం ఏముంది? వాళ్ళ యొక్క భావజాలం ఏంటి? వాళ్ళు ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు, ఎవరిని ఆదర్శంగా చేసుకొని చేస్తున్నారు అంటే కనుక వాటికి సరి అయినటువంటి సమాధానం యేసుక్రీస్తు యొక్క సారూప్యతతో సరిపోల్చబడదు. కాబట్టి మనము ఈ రోజున మంచి పనులు చేయాలి. మంచి పనుల వల్ల దేవుడు మహిమపరచబడతాడు అని రాయబడింది. కానీ దేవుని యొక్క మహిమ, తేజస్సు, దేవుని యొక్క సారూప్యము, దేవుని యొక్క సంపూర్ణత, దేవుని యొక్క ఇది ఎక్కడ ఉంది మనకి? ఎక్కడ ఉంది మనకి? ఎవరి దగ్గర ఉంది? సంఘానికి ఉందా అది? ఆ సారూప్యత, ఆ సౌందర్యము, ఆ సంపూర్ణత. కాబట్టి కొందరు అనుకుంటున్నారు, యేసు ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని. కానీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అందరూ మారు మనసు పొందాలి, ఏ ఒక్కరు కూడా నాశనం అవ్వకూడదు అన్నది దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. హల్లెలూయా. వాళ్ళిద్దరు రమ్మని జాషువాను చేసి. హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ రోజున తెలుసుకోదగ్గ సంగతి ఏంటంటే, రెండవ కారణాన్ని నేను మీకు తెలియజేస్తాను. సంఘంలో ఇది ఒక అంటుజబ్బులాగా తయారైంది. ముందు సంఘము సంపూర్ణంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ముందు నీవు చక్కగా నిలబడితే, నువ్వు చక్కగా చూడగలిగితే, నువ్వు చక్కగా మాట్లాడగలిగితే, నువ్వు చక్కగా జీవించగలిగితే, నువ్వు చక్కగా ప్రార్థించగలిగితే, నువ్వు చక్కగా వాక్యాన్ని బోధించగలిగితే, నువ్వు చక్కగా దేవుని రాజ్యాన్ని కట్టగలిగితే, అది ఇతరులకు ఒక మాదిరికరంగా ఉంటుంది. ఇతరులకు మాదిరికరంగా ఉండి అది ఉపయోగపడుతుంది. కాబట్టి మనమే ఒక ఉదాహరణగా గనక లేకపోతే మనల్ని వెంబడించే వాళ్ళు ఉండరు. లేక మనకి వరుడుగా ఉన్నటువంటి ప్రభువు ఆయన యొక్క సారూప్యము మనకు లేనందున వరుడు కూడా మనల్ని మన కోసం ఆలస్యం చేసేటటువంటి
వరునికి ఇష్టం లేకపోతే కొంత దూరాన్ని పెడతాడు, కొంత ఆలస్యం చేస్తాడు, తనకి ఇష్టం వచ్చేంత వరకు ఆగుతాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం ఏం చేయాలి అంటే తెలుసుకో. రెండవ సంగతిని ఈరోజు నేను మీకు తెలియచేస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 4వ వచనం అనేది చదువుకుందాం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరచితిని. హల్లెలూయా. ప్రియులారా, ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని కుమారుడుగాను మనుష్య కుమారునిగాను ఈ లోకంలో పిలువబడినటువంటి దేవుడైన యేసు ప్రభు తన తండ్రి అప్పగించిన పని తను ఈ భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చాడు. అంటే నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. తను చేసినటువంటి ఆ పని ద్వారా తన తండ్రికి మహిమ అనేది కలిగినట్లుగా తాను జీవించడు ఈ లోకంలో. ఈ రోజున చాలామంది ప్రజలు లేక విశ్వాసులు లేక సంఘ నాయకులు, సంఘ సేవకులు ఎలా జీవిస్తున్నారు అంటే దేవుడిచ్చే పని సంపూర్ణంగా చేయకపోవటమే కాకుండా దేవుడిచ్చే పని ఒకటైతే వాళ్ళు చేసే పని ఇంకొకటి అవుతుంది. దేవుడిచ్చేది ఒక ఆలోచన అయితే వాళ్ళు చేసే ఆలోచన ఇంకొకటి అవుతుంది. ఒకవేళ దేవుడు వారి ద్వారా ఏదైనా పని చేయగలిగితే గనుక ఆ పని ద్వారా వచ్చే మహిమను వారు దేవునికి ఇవ్వకున్నా దేవుని మహిమను వారు దొంగిలిస్తూ వారి సొంతానికే, వాళ్ళకే ఇది నేను చేశాను, ఇది నేను నా ద్వారా జరిగింది, ఇది నేను లేకపోతే జరగదు, ఇది నా వల్లే జరిగింది అనేటటువంటి ఒక సెల్ఫ్ గ్లోరీ అంటారు. స్వగతము లేక సొంత మహిమ. ఏంటట, కొంతమంది పాటలు రాస్తారు, పాటలు రాసి పాడతారు. ఈ పాట నేనే రాశాను, ఈ పాట నేను పాడినట్టుగా ఎవరు కూడా పాడలేకపోయారు అని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గొప్పతనాన్ని, ఆ మహిమను ఏం చేస్తారు, వాళ్ళకి అన్వయించుకుంటారు. కానీ ఇది ప్రభువు నాకు ఇచ్చాడు, ఉపవాసం చేస్తే, కన్నీరు కారిస్తే, ప్రార్థన చేస్తే, ఆయనకు లోబడితే ఆయన నాకు ఇచ్చాడు ఈ జ్ఞానాన్ని, ఈ పాట ద్వారా దేవుడు మహిమపరచబడును గాక, ఈ గానము ద్వారా దేవుడు నామం మహిమపరచబడును గాక అనేటటువంటి ధోరణి చాలామంది కనపరచడం లేదు. ఇలా బోధిస్తే సంఘానికి చాలా కోపంగా ఉంటుంది, చిరాకుగా ఉంటుంది. మరికొంతమంది నేను వాక్యం చెప్తే, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగిపోతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. అది ఎవరు? విశ్వసించిన వారి ద్వారా సూచక్రియలు జరుగుతాయి. యేసు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి, వాళ్ళ జీవితాల ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త విశ్వసించిన ద్వారా సూచక క్రియలు జరుగుతాయి అని ప్రభువు తెలియచేస్తుంది. తీసారా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని అక్కడ రాయబడుతుంది కదా. అక్కడ దేవుడు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ ఏంటంటే విశ్వసించిన వారి ద్వారా సూచక క్రియలు దేవుడు చేస్తారని మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. లేఖనం తర్వాత నేను మీకు
17 వచనమా? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. 16-17. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ప్రియులారా, మనం గమనించాలి, యేసు ప్రభువుని ఎవరైతే నమ్ముతారో వాళ్ళ ద్వారా గొప్ప కార్యాలు కనబడతాయి. హలో, ఇదొక ఇంపార్టెంట్. మనము ఎవరిని ఆదర్శంగా మనకి ఇప్పుడు ఉదాహరణకి నేను ఉన్నాను అనుకో, నాకు మదర్ తెరీసా అంటే చాలా ఇష్టం. ఎందుకు అంటే ఆవిడ కుష్ఠరోగులకి సహాయం చేసింది. ఎందుకు అంటే ఆవిడ యవ్వన జీవితాన్ని దేవునికి అర్పించుకుంది. దేశం కాని దేశం వచ్చి సేవ చేసింది. కలకత్తా నగరంలో పెద్ద పెద్ద మత ఛాందస్వాదులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద అధికారులు, ప్రభుత్వ అధికారులు కూడా ఆవిడకి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశారు. ఎందుకు అంటే కుష్ఠరోగులు చూస్తేనే మనం అసహించుకుంటాం కదా. అందులో ఉన్న పురుగుల్ని ఆవిడ ఏం చేసేదంటే నోటుతో తీసి బయట కూసేదంట. అంటే ఆవిడ ఎంత గొప్ప ధనిరాలు, అంత ప్రేమించింది వాళ్ళని. ఆ సాష్టాంగ నమస్కారం పడిపోయింది. దేవుని కృప వలన నేను కలకత్తా చాలాసార్లు వెళ్ళాను. కలకత్తా వెళ్ళినప్పుడు ఒకసారి ఆమె యొక్క ప్రాంగణం కూడా నేను చూశాను. ఆవిడ తినే గిన్నె, తాగే పాలు తాగే గ్లాసు, వాటర్ తాగే గ్లాసు, ఆమె పడుకునే చిన్న మంచం, చిన్న కాట్, వాటన్నిటిని కూడా చూశాను. ఆమె సమాధి కూడా నేను చూశాను. ఆవిడ ఒక ఆదర్శంగా నిలిచింది. ఎందుకంటే ఒక మంచి పనులు చేసే వాళ్ళు మనకి ఎప్పుడు కూడా ఆదర్శంగా నిలుస్తారు. కానీ ఆమెను మనం దేవుడిగా నమ్మలేము. ఎందుకు అంటే ఇప్పుడు గాంధీ గారు ఉన్నారు. గాంధీ గారు భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు అని మనకి చరిత్రలో చెప్పబడుతుంది. ఇంకా అనేక మంది నాయకులు ఉన్నారు. కనుక నెహ్రూ గారు ఉన్నారు, ఇంకా అల్లూరి సీతారామరాజు గారు ఉన్నారు, లేకపోతే ఇంకా బ్రిటిష్ వాళ్ళతో ఫైటింగ్ చేసినటువంటి పెద్ద పెద్ద నాయకులు, దేశ నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ మనకు ఆదర్శమే, తప్పు కాదు. ఎందుకంటే మంచి పని చేశారు. కానీ వాళ్ళు మనకు దేవుడు కాలేదు. ఇప్పుడు ఉదాహరణకి బిల్ గేట్స్ ఉన్నాడు. బిల్ గేట్స్ ఏంటంటే ప్రపంచంలో అందరికన్నా బాగా డబ్బునోడు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాడు. వీళ్ళందరూ కూడా మనకి దే కుడ్ బి ఇన్స్పిరేషన్ టు అస్, బట్ దే ఆర్ నాట్ గాడ్. గాడ్ వేరే, మనకి ఆకర్షించబడేటటువంటి నాయకులు వేరే. వీళ్ళని నమ్మితే మనకు సూచక్రియలు జరగవు, కానీ యేసు ప్రభు నమ్మితే సూచక క్రియలు జరుగుతాయి. అంటే మన జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి అంటే మన జీవితం ద్వారా మనం గొప్ప కార్యాలు చేయాలి అంటే రెండు రకాలు టూ ఫ్యాక్టర్స్ నాన్న అది వదిలేసి 2 ఫ్యాక్టర్స్ టీచింగ్ వినండి ఒక అరగంట. 2 ఫ్యాక్టర్స్ ఏంటంటే మన జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి అంటే మన జీవితం బ్లెస్ అవ్వాలి. 2 మన ద్వారా గొప్ప కార్యాలు జరగాలి అంటే మన ద్వారా ఇంకొకరు బ్లెస్ అవ్వాలి. తేజ అర్థమవుతుందా? మనలో గొప్ప కార్యాలు జరగాలి అంటే మనం దీవించబడాలి, నెంబర్ 1. నెంబర్ 2, మన ద్వారా గొప్ప కార్యాలు జరగాలంటే మనం ఇతరులను దీవించాలి. అంటే ఇక్కడ బైబిల్ చెబుతున్న వాక్యం ఏంటంటే యేసు ప్రభునందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారి వల్ల జరుగుతుంటాయి. మనకి ఇన్స్పిరేషన్ తప్పు కాదు. నాకు భగత్ సింగ్ అంటే ఇష్టం. ఫైటర్స్లో అందరికన్నా భగత్ సింగ్ అంటే నాకు ఇష్టం, చాలా ఇష్టం. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా నేను భగత్ సింగ్ స్క్వాడ్కి లీడర్ని. మాకు స్క్వాడ్స్ ఉండేవి. మీకు ఉండేవో లేవో నాకు తెలియదు, మీకు ఉండేవి కదా స్క్వాడ్ లీడర్స్. ఒక 5-6 ఉండాలి. అల్లూరి సీతారామరాజు స్క్వాడ్ అని ఒకటి, భగత్ సింగ్ స్క్వాడ్, సుభాష్ చంద్రబోస్ స్క్వాడ్ అని ఒకటి, ఇలా ఉండేవి. నాకు భగత్ సింగ్ స్క్వాడ్. అరే నువ్వు భగత్ సింగ్ ఎవరు ఉంటారని టక్కనే లేచిపోయాను ఫస్ట్. వీడు భగత్ సింగ్ స్క్వాడ్ లీడర్ అని అనేవారు. సో మనకి లైక్ మార్షల్ ఆర్ట్స్లో బ్రూస్ లీ అంటే చాలా ఇష్టం.
బ్రూస్లీ ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. ఆ తర్వాత జాకీ చాన్ అంటే ఇష్టం. మూవీ యాక్టర్స్లో కొంతమంది ఇష్టం నాకు. ఇలా ఉంటాయి అంటే చెబుతున్నాను. అలాగే ఒక రెవల్యూషన్, ఒక గొప్ప అంటే ఉద్యమం అంటుంది. రివైవల్ అంటే ఉద్యమము, రెవల్యూషన్ అంటే ఒక విప్లవాత్మకమైనటువంటి ఇది తీసుకొచ్చిన నాయకులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మన దేశంలో అలాగా చాలామంది ఉన్నారు, ఇతర దేశాల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళని దేవుడు అలా నడిపించుకొచ్చాడు. కొందరు మరి దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు చూసారా, దాన ధర్మం అంటే పేదలకి, అనాథలకి, విధవరాలకి సహాయం చేసేటటువంటి ఆర్గనైజేషన్స్, ట్రస్టులు కొన్ని ఉంటాయి. అవునా కదా? ఉంటాయి. వాళ్ళు కూడా మనకి ఇష్టమే, ఇవంతా ఇష్టమే. కానీ వీళ్ళందరిలో మనము ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ అంటే ఇష్టం. చెప్తున్నా, ప్రధానమంత్రిలో ఇందిరాగాంధీ కన్నా ఏ ప్రధానమంత్రిని తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు అలాగే ఇష్టపడ్డాం. కానీ వాళ్ళని మనం దేవుళ్ళుగా వాళ్ళని నమ్మినంత మాత్రాన మనకి గొప్ప కార్యాలు జరగవు. మన ద్వారా గొప్ప కార్యాలు జరగవు. కానీ ఒక్క మాట, వాళ్ళని ఇన్స్పిరేషన్గా ఉంటుంది. నాకు యేసు ప్రభు నేను నమ్ముతున్నాను, అలాగని నేను ఇందిరాగాంధీని హేట్ చేయను. ఐ స్టిల్ లవ్ ఇందిరాగాంధీ, ఐ స్టిల్ లైక్ ఇందిరాగాంధీ. నాకు అవకాశం అంటే ఆవిడతో ఒక 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 ఫోటో తీసుకుందామన్న ఆశ కలుగుతుంది. అర్థమవుతుందా? అవకాశం కదా, బ్రూస్లీ కలిస్తే బాగుందన్న ఆశ ఉంటుంది, ఏముంటుంది. కానీ ఆశయాలు నెరవేర్చబడాలి అంటే మనం వీ షుడ్ ట్రస్ట్ జీసస్. అది ఒకటి. విశ్వసించిన వారి ద్వారా గొప్ప కార్యాలు, సూచక క్రియలు జరుగుతాయని బైబిల్ బోధిస్తుంది. నెంబర్ 2, గొప్ప కార్యాలు జరిగినప్పుడు ఇది నా వల్లే జరిగింది. ఇప్పుడు మీరు ఉన్నారనుకో, ఉదాహరణకి మీరు బీటెక్ చేస్తున్నారు, ఎంటెక్ చేస్తున్నారు. ఎవరో ఒకరిని ఆదర్శంగా చేసుకుని నేను అంతటి వాడిని అవ్వాలంటే అవ్వలేరు. అంతకన్నా గొప్ప వాళ్ళు అవ్వగలుగుతారేమో కానీ అతనిలాగా అవ్వలేరు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ తీసుకొచ్చాడు. బిల్ గేట్స్ లాగా మన మైక్రోసాఫ్ట్ తాళం. బికాస్ బిల్ గేట్స్ ఆల్రెడీ మైక్రోసాఫ్ట్కి విభిన్నమైనది ఏదో సాఫ్ట్వేర్ మనం తెస్తే మనకు గుర్తింపు వస్తుంది కదా. ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ వాడు తెచ్చేసాడు. అవసరమైతే నువ్వు ఇంకొకటి తీసుకొచ్చి, ఇప్పుడు ఏఐ వచ్చింది, ఏఐ సాఫ్ట్వేర్స్ అన్నిటినీ కూడా తలదన్నేస్తుంది. అది ఒక రకంగా సమాజానికి ఇది మంచిది కాదని కొంతమంది అంటున్నారు. మరి ఏఐ కంపల్సరీగా అది అందుబాటులోకి ఇప్పుడు ప్రపంచమంతటా వచ్చింది. మంచిది కాకపోయినా వచ్చింది కదా. దీనివల్ల చాలామంది సాఫ్ట్వేర్స్ దెబ్బతింటారని అన్నారు. అలాగే ఏఐని బీట్అవుట్ చేసే ఒక జ్ఞానాన్ని ఎవరైనా మనం తేగలిగితే అప్పుడు మనం ఏంటంటే ఈ మైక్రోసాఫ్ట్ కన్నా, ఏఐ కన్నా, వీటిని గూగుల్ కన్నా కనిపెట్టేవాడు ఎవరైనా ఉంటే వాడిని తలదనే వాళ్ళు అవుతారు అన్నమాట. కానీ when we believe in Bill Gates or in AI or in something else, we will fail. When we believe in Jesus, we will be succeeded. That is సూత్రం. కానీ బిల్ గేట్స్ని కానీ, ఏఐని కానీ, గూగుల్ని కానీ ఆదర్శంగా తీసుకోవడం తప్పు కాదు, పాపం కాదు. అర్థమవుతుందా? దట్స్ గుడ్. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు గొప్ప కార్యాలు సాధించారు, వాళ్ళు ప్రపంచానికి ఒక మార్గదర్శనాన్ని ఇచ్చారు. ఇప్పుడు గూగుల్ లేకున్నా ప్రపంచం నడవదు, ఏఐ లేకున్నా ప్రపంచం నడవదు, లేకపోతే మైక్రోసాఫ్ట్ లేకున్నా ప్రపంచం నడవట లేదు. డేటా సెంటర్స్ అన్నీ అయ్యే కదా. సో మనం వాటిని ఆదర్శంగా తీసుకోవచ్చు. కానీ ఆరాధన చేయవలసింది మాత్రం యేసు ప్రభుని, దేవుడు. అప్పుడు మన జీవితాలు ఏం జరుగుతాయంటే మనం
వీళ్ళని ఆధారంగా చేసుకున్నాడు. వాడికి ఆ రీతిగా వాడు బ్లెస్ అవ్వాలి కాబట్టి దేవుడికి నీ మనస్సు తెలుస్తుంది. నీ మనస్సు ఎవరికి తెలియాలంటే నీకు తెలుస్తుంది, ఓకే నేను ఇలాగ అవుదామని. కానీ నీ మనస్సు నీ దేవుడికి తెలిసినప్పుడు నీ దేవుడు దానిని అంగీకరించి ఆశీర్వదించి నిన్ను అభివృద్ధి చేస్తాడు. అర్థమవుతుందా? ఇది సూత్రం. ఈ సూత్రం నేను తెలుసు. ఉదాహరణకి నేను ఒక మాట చెప్తా. నేను గవర్నమెంట్ ఉద్యోగస్తుని. దేవుడు నాకు దర్శించి గవర్నమెంట్ ఉద్యోగం వదిలేయమన్నాడు. అప్పుడు నాకు వచ్చిన ప్రశ్న ఏంటి? నేను గవర్నమెంట్ ఉద్యోగం వదిలేస్తే నా భార్య బిడ్డలు నేను అలాగా పెంచుకోవాలి. ఇప్పటికీ నాకు ఉద్యోగం లేదు కదా, చూస్తున్నారు కదా మీరు. నేటికి 25 సంవత్సరాలు దేవుడి సేవలోకి వచ్చి ఆ ఉద్యోగం వదిలేస్తాను. ఎలా బతకాలి దేవుడా అని దేవుడితో మాట్లాడడం మొదలుపెట్టాను, ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. దేవుడు అన్నాడు, నన్ను నమ్ము అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఫస్ట్ నన్ను నమ్ము, ఏ మనిషిని నమ్మకు. ఇప్పుడు ఉదాహరణకి ఋషులు ఉన్నారు, పుంగవులు ఉన్నారు, వాళ్ళు సాధువులు ఉన్నారు. వీళ్ళందరూ గడ్డలు పెంచి మీసాలు పెంచి అరణ్యం పాలైపోయి, లేకపోతే అడవి పాలైపోయి, లేకపోతే తీర్థయాత్రలు చేస్తూ కాలక్షేపం చేస్తారు. వాళ్ళ వెనకతలో కుటుంబాలు ఉండవు, భార్య బిడ్డలు వాళ్ళ వెనకతలు ఉండరు. ఆ ఒక్కడే వెళ్ళిపోతుంటాడు. ఎక్కడో భార్య భర్త కలిసి అలా వెళ్ళిపోయిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఒక్కడు బతకడానికి అది ఇబ్బంది కాదు కదా. కానీ వెనకతల బిడ్డల్ని అంటే అలాగ విహారయాత్రకు, తీర్థయాత్రకు, అరణ్యాల పాలైతే నేను దీవించబడిపోతాను అనుకోవడం తప్పు. నేను, నా భార్య, నా బిడ్డలు దీవించబడాలి, పోషించబడాలి, నడిపించబడాలి, గొప్పవారం కావాలి అంటే కనుక ప్రభువు అన్నాడు నాతోని, నన్ను నువ్వు నమ్ము అన్నాడు. నన్ను నువ్వు నమ్ము. అదే ఆ రోజున నమ్మిన ఆ నమ్మకం ఇప్పటి వరకు చెక్కు చెదరకన్నా ఆ ప్రభు నందు నమ్మకత్వం ద్వారానే వెళ్తున్నాం. ఈలోపు 25 సంవత్సరాలు గడిచిపోయింది. 25 సంవత్సరాలు ఇంటూ 12 నెలలు వేస్తే 1260, 1224, 300 నెలలు అయినాయా? 300 నెలల, 3000 నెలల, 12 × 20, 12 × 1260, 1224, 30, 300 నెలలు అంతే కదా. 300 నెలలు నేను జీతం లేకున్నా పోషించబడ్డాను. దేవుడు 300 × 365 వేసుకుంటే ఎన్ని రోజులు అవుతుంది? అది ఇంచుమించు 12,000 దినాలు. 12,000 దినాలు నేను రోజుకి యేసు ప్రభు నందు నమ్మకం ద్వారా పోషించబడుతున్నాను, కుటుంబాన్ని నడిపించుకోగలుగుతున్నాను. అలాగే ఆయన పని చేయుట ద్వారా, అది ఆయన పని చేయుట ద్వారా, ఆయన నమ్ముట ద్వారా, ఆయన పని చేయుట ద్వారా ఈ కార్యాలన్నీ కూడా నా జీవితంలో జరుగుతున్నాయి. దీని ద్వారా యేసు ప్రభువుకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగుతాయి. ఇది నా గొప్పతనం కాదు, ఇది నా గొప్పతనం కాదు. నేను ఇంకొక ఉదాహరణ చెప్తున్నాను. సాఫ్ట్వేర్స్లో యానిమేషన్ గ్రాఫిక్స్ అని చెప్పాను కదా. నేను కొన్ని ఆ యానిమేషన్ గ్రాఫిక్స్ చేసేటటువంటి ఒక ఆయన గుజరాత్లో ఉంటాడు. ఆయన ద్వారా వెబ్ డిజైనింగు, గ్రాఫిక్స్, తర్వాత యానిమేషను, ఇలాంటివన్నీ కూడా భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ అతన్ని సంప్రదిస్తాయి. ఆయన పేరు కార్తీక్. అర్థమైందా? పెద్ద ధనవంతుని, పెద్ద బిజినెస్ వచ్చింది. కానీ ఆ పనులు చేయటం ద్వారా ఆయనకి 3 times మైండ్ స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్. ఈ జ్ఞానం ఉంది, ఈ ఇన్స్పిరేషన్ ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఆయన ఒక సిస్టమ్ ముందు కూర్చొని
ఒక అరగంట సేపు పని చేసేటటువంటి శక్తి హీనుడు అయిపోయాడు, బలం లేకుండా అయిపోయాడు. నీకు మైండ్ పని చేయాలి, దేనికి యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్. మైండ్కి రెస్ట్ ఉండాలి, మైండ్ ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి, థింక్ చేయాలి, ఆలోచించాలి, ఎలా గ్రాఫిక్స్ చేయాలి అవి అలాగా. బహుశా నేను చెప్తున్నాను, అతను చేసేటటువంటి పనిలో ఆయనకి నమ్మకత్వం ఉందేమో కానీ, అతను చేసేటటువంటి ఆలోచనలు ఆయనకి నమ్మకత్వం ఉందేమో కానీ అవి మంచివే. కానీ ఆయన దేవుని యందు నమ్మకం ఉంచితే కనుక ఆయనకి కావలసిన ఆరోగ్యం కూడా, ఆయుష్ కూడా దొరికేది. ఇప్పుడు ఆయన ఎవరికి ఆ బాధ్యతలు అప్పచెప్పలేకపోతున్నాడు, ఆయన పని చేయలేకపోతున్నాడు. ఎందుకు అంటే నేను చెప్తున్నాను, మనము దేవునికి మహిమ చెల్లించే వారంగా ఉండాలి. కొందరు పాటలు పాడినా, కొందరు ప్రసంగాలు చేసినా, కొందరు పరిచర్య చేసినా ఆ గొప్పతనాన్ని అంతటినీ కూడా వాళ్ళే ఆపాదించుకుంటారు తప్ప ఆ మహిమను దేవునికి అర్పించరు. అంటే దేవుని మహిమను వాళ్ళు దొంగిలిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 8వ మాటలో మనకు చదువుకుందాం. అయితే స్వస్థతలు జరుగుతున్నాయి చూడండి. మీరు చూసావనా బాబు, నువ్వు చూసావా? చాలాసార్లు నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోవడం కానీ, లేకపోతే రోగులు బాగుపడడం కానీ కొన్ని వీడియోలు కూడా చూశారు కదా మీరు. అయితే నా గొప్పతనం అనుకోకూడదు. నేను మోగవాడు మాట్లాడాడు మొన్న, చెవిటివాడు విన్నాడు మొన్న. దెయ్యాలు పట్టిన వారు లెక్క పత్తా లేదు మనకి. అనేక సూచక్రియలు, అనేక అద్భుతాలు, ఎన్ని వ్యాధులు ఉన్నాయో అన్ని వ్యాధులు, ఎయిడ్స్ వాళ్ళు బాగుపడ్డారు, క్యాన్సర్ వాళ్ళు బాగుపడ్డారు, టీబీ వాళ్ళు బాగుపడ్డారు, కోమలో ఉన్నవారు బయటకు వచ్చారు. మా దగ్గర వేలకు వేల రికార్డ్స్ ఉన్నాయి, వీడియో రికార్డ్స్ ఉన్నాయి. కానీ వాటిని మేము ఎక్కువ పోస్ట్ చేయలేదు. ఎందుకంటే దాని ద్వారా మాకు ఘనత అనేది రాకూడదు, దాని ద్వారా దేవుడికే ఘనత రావాలి. అవి దేవుడు చేసిన కార్యాలు, అవి పరిశుద్ధాత్మ కార్యాలు, అవి యేసయ్య కార్యాలు, అవి తండ్రి కార్యాలు. ఆయన చెయ్యి బలంగా మాతో ఉండబట్టే ఆయన చెయ్యి ద్వారానే జరిగిన ఈ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. కానీ మా వల్ల మాత్రం ఏమీ కాదు. మేమేంటంటే కేవలం ఆయన విశ్వాసం ఉంచామంతే. విశ్వాసం ఉంచి ముందడుగు వేసి ఒక చెయ్యి వేసాము, ఒక అడుగు వేసాము, ఇతరులు దీవించాం. యేసునామంలో, ఆ యేసునామంలో వాళ్ళకి స్వస్థత కలిగింది, ఆ యేసునామంలో వాళ్ళకి విడుదల కలిగింది. అందుకోసం ఎందుకు నమ్మకం ఉంచిన వారు, నమ్మిన వారు వాళ్ళని సూచక క్రియ జరుగుతాయని దానికి ఎందుకు చెప్పానండి ఈ మాట? ఎందుకు చెప్పాను? ఆ ప్రభువులో నమ్మకం బట్టే మాకు ఆ ఆశీర్వాదాలు కలిగాయి, ఆ అద్భుతాలు కలిగాయి. మేము దీవించబడ్డాము. మాకు రోగాలు వచ్చాయి, మాకు జ్వరాలు వచ్చాయి, మాకు జబ్బులు వచ్చాయి. మా పిల్లలకి, మాకు, మా భార్యకి, అందరికీ వచ్చాయి. మా నలుగురికి కరోనా వచ్చింది. కానీ ప్రభు మీద నమ్మకంతోనే, తద్వారా ఏమైనా మరి దేవుడు అన్నాడు రోగికి వైద్యుడు అవసరం కాబట్టి కొంతవరకు ఆ ట్యాబ్లెట్స్ మీద, సిరప్స్ మీద నమ్మకం కాదు, అది రొటీన్గా వాడాలి కాబట్టి వాడాము. కానీ నమ్మకం అనేది ప్రభు మీద పెట్టుకోవడంతో నలుగురు బతికాము. జ్వరాలు, జబ్బులు అనేవి వస్తూనే ఉంటాయి, కానీ ప్రభు మీద నమ్మకంతో ఆ గొప్ప స్వస్థతలు, విడుదలలు జరిగినాయి. ప్రియులారా, నేను చెప్తున్నాను ఏంటంటే ప్రభువును నమ్మడంలో ఉంటుంది, ప్రభువుకు మహిమ ఇవ్వడంలో ఉంటుంది ఆశీర్వాదం. కానీ ఎప్పుడు కూడా మనం ప్రభు మహిమను దొంగిలిస్తే అది మారు మనసు పొందాలి. అందుకోసమే ఆయన ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే మారు మనసు పొందాలి. చదువు ఒకసారి 7. నేను సంపూర్ణంగా నీ పని నెరవేర్చాను, నిన్నే మహిమపరిచాను అని యేసు ప్రభు వారు అంటున్నారు. 7వ అధ్యాయం 8వ వచనం చదవండి. అక్కడ యోహాను సువార్త 7వ
మీరు పండుగకు వెళ్ళి నా 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 సమయానికి పరిపూర్ణ కాలేదు కనుక నేను ఈ పండుగకి ఇప్పుడు వెళ్ళని చెప్పాడు. 8:50 చదవండి. హల్లెలూయా. నేను నా మహిమను వెదకుట లేదు, వెదకచ్చు తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు. హల్లెలూయా. నా సొంత మహిమ నేను వెదకటం లేదు. ఐఎమ్ నాట్ సర్చింగ్ మై ఓన్ గ్లోరీ. నేను అనేది మనిషిలో చావాలి. నా సొంత మహిమను నేను వెతకటం లేదు. ఎంత గొప్ప మాట అన్నాడు దేవుడు. ఈ భూమి మీద నేను నీ కోసం పనిచేశాను, నువ్వు అప్పగించిన పని చేశాను. నువ్వు అప్పగించిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను. హల్లెలూయా. అది కానీ నా మహిమను నేను ఇప్పుడు కూడా వెతకటం లేదు. ఎందుకు అబ్బాయి? నేను చెప్తున్నాను, నీకు చూడు ఒక మాట. పాట రాయగలిగితే రాయు, పాడగలిగితే పాడు, ప్రసన్న చేయగలిగితే చెయ్యు, స్వస్థలు చేయగలిగితే చెయ్యు. లేకపోతే నీ వల్ల ఏం జరుగుతుందో, నీకు దేవుడు ఏం అప్పగించాడో, నీకేం చేయమన్నాడో అది చెయ్యు. తద్వారా నువ్వు దేవునికి మహిమను చెల్లించు తప్ప కానీ అది నీవు ఆపాదించుకుంటే కనుక నిన్ను బట్టే ప్రభు ఇంకా ఈ లోకానికి తన రెండవ రాకడలో రావటం లేదు, ఆలస్యం చేస్తున్నాడు. యేసు ప్రభు రాకపోవడం కారణం నీవు నేనే. ఈ విషయం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి మనం. సామెతలు 25వ అధ్యాయము, సామెతల గ్రంథం 25వ అధ్యాయము 27వ మాట చదువుకుందాం ఒకసారి. తేనె అధికముగా త్రాగుట మంచిది కాదు. హలో వినండి. కొంతమంది తేనె ఎక్కువగా తాగేస్తుంటారు. తేనె అధికంగా తాగుట మంచిది కాదు. బైబిల్లో చాలా మంచి మాటలు ఉన్నాయి బాబు. దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము. పరిశీలన చేయాలి. ఏదైనా పని చేసేటప్పుడు దాని గురించి ఆలోచన చేయాలి. ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా అనేటటువంటి చేయాలి. దీని ద్వారా దేవుడు మహిమపరచబడతాడా, మహిమపరచబడడా అనేటువంటి ఆలోచనలు చేయాలి. కొందరికి అసూయ ఎక్కువ ఉంటుంది, కొందరికి ద్వేషం ఎక్కువ ఉంటుంది, కొందరికి కయ్యాలాడే తత్వం ఎక్కువ ఉంటుంది, గొడవలాడే తత్వం, వాదనలు పెట్టుకునే తత్వం ఉంటుంది, అనుమానించే తత్వం ఉంటుంది, అసూయపడే తత్వం ఉంటుంది, కొందరు కొట్లాడే తత్వం ఉంటుంది, కొందరు గసురుకుంటారు, కొందరు తిడుతుంటారు, ఇంకా అనేకమైన సంగతులు ఉంటుంటాయి. ఇవన్నీ పరిశీలన చేయాలి. ఎందుకు నేను ఇలాగా గసురుతున్నాను, ఎందుకు నేను తిడుతున్నాను, ఎందుకు కోపడుతున్నాను, ఎందుకు ద్వేషిస్తున్నాను అనేటువంటి ఆలోచనలు చేసి వీటి ద్వారా ఏమైనా దేవుడికి మహిమ వస్తుందా లేదా పరిశీలన చేయాలి. తేనె తీయగుంది కదా అని తాగిస్తే అది మంచిది కాదు. అలాగే నా ఆలోచనే కరెక్ట్ కదా అని అది దేవునికి మహిమకరమైనటువంటి ఆలోచన కాకపోతే దాన్ని అలాగా చేయటం, ఆ అభిప్రాయాన్ని, ఆ ఇన్స్పిరేషన్ని కూడా నీకు మంచిది కాదు. నీ ఇన్స్పిరేషన్ జీసస్ అవ్వాలి. నీ ట్రస్ట్, నీ ఫెయిత్, నీ కాన్ఫిడెన్స్ జీసస్ అవ్వాలి. అప్పుడు నువ్వు డెవలప్ అయిపోతావు. వాళ్ళందరికన్నా వాళ్ళ ఇన్స్పిరేషన్ అయినా నమ్మకం మాత్రం యేసు ప్రభువు మీద ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఎప్పుడైనా సినిమా థియేటర్కి వెళ్ళడం మీరు చూసారా? నేను పాస్టర్ గారు కాక మునుపు సినిమా థియేటర్లోనే ఉండేవాడిని. ఏ సినిమా వచ్చినా, కొత్త సినిమా వస్తే అదే రోజు చూసేవాడిని. కానీ అలవాటు ఎందుకు మారింది? నేటికి 40 సంవత్సరాలు అవుతుంది ఎప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళా.
ఎందుకు ఎందుకు మారింది? దట్స్ నాట్ మై ఇన్స్పిరేషన్. సినిమాలకు వెళ్ళడం వల్ల ఏ సినిమాకి అక్కడికి వెళ్ళడం వల్ల డబ్బులు ఖర్చు, అక్కడ ఏమైనా గొడవలు జరిగితే ఇంకా గొడవల్లో కూరుకుపోవాలి. అక్కడ పెద్ద ఆహ్లాదం అనేది అనిపించేది కాదు. యవనంలో కొద్దిగా అలాగా వెళ్ళే వాళ్ళని చేసే వాళ్ళని ఏదో జరిగిపోయింది, కానీ అది మంచి పద్ధతి కాదు అని బంద్ చేయడం జరిగింది. ఏదైనా చెడ్డ పని అనేది ఎక్కువగా చేస్తూ ఉంటుంటే అది మంచిది కాదు అని బైబిల్లో దాన్ని పరిశీలన చేసుకో, ఆలోచన చేసుకో. కొన్ని చేయకూడనివి మనము చేయకూడదు. కాబట్టి ప్రియులారా, మనం ఎవరికి ఘనత ఇవ్వాలి, ఎవరికి మహిమ చెల్లించాలంటే యేసు ప్రభువుకి చెల్లించాలి. హెబ్రీ 1:3 చూద్దాం మాట. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి. అవతల వాళ్ళ తలుప మందే. ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఏమంటారు? 3వ వచనం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. ఎవరట? దేవుని మహిమ తేజస్సు ఎవరంట? యేసు ప్రభువు. తేజవాడు, వాడి పేరు తేజ. తేజస్సు, దేవుని తేజస్సు ఎవరంట? యేసు ప్రభువే. దేవుని తేజస్సు ఎవరు? యేసు ప్రభు. మహిమ యొక్క తేజస్సు, దేవుని మహిమ యొక్క తేజస్సు ఎవరంటే యేసు ప్రభు. కాబట్టి మనం ఎవరికి మహిమనివ్వాలి? యేసు ప్రభుకి. యేసు ప్రభుకి మహిమిస్తే దేవునికి మహిమిచ్చినట్టు. యేసు ప్రభువే దేవుడు, యేసు ప్రభువే తండ్రి, యేసు ప్రభువే పరిశుద్ధాత్ముడు. ఆయనకి మహిమిస్తే దేవునికి మహిమిచ్చినట్టు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే వీళ్ళరా, మనము ఆయనకి మహిమనివ్వాలి. చూద్దామా, ఇక్కడ 42వ అధ్యాయము యెషయా గ్రంథము 8వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చదువుకుందాం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను. నా మహిమ ఎవరికి, ఏ మనిషికి అలాంటి కదా. ఇంకేమంటాడంటే, నాకు రావలసిన స్తోత్రము విగ్రహములకు చెందనీయను. అరే అబ్బాయిలు, మీకు ఒక మాట చెప్తాను వినండి. మన ఇంట్లో యేసు ప్రభు బొమ్మ ఎక్కడైనా ఉందా? నాలుగు గదుల్లో 1, 2 కిచెన్ గదిలో చూసుకోండి. మెయిన్ హాల్లో మనం ఉన్నాం, మెయిన్ హాల్ గది చూసుకోండి. 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, 2 బెడ్రూము, వాషింగ్ రూమ్ ఒకటి, నెక్స్ట్ బట్టలు ఆరేసుకునే రూము ఒకటి, 2 బాత్రూమ్లు ఉన్నాయి. ఇందులో ఎక్కడైనా యేసు ప్రభు బొమ్మ ఉందా? ఎందుకు అంటే ఆ బొమ్మను ఎందుకు పెట్టుకోలేదండి? యేసు ప్రభు సృష్టికర్త, యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు మీద నమ్మకం మంది, యేసు ప్రభుని ఆరాధిస్తున్నాం మనం. ఆయన ఎక్కడుండాలంటే మన హృదయంలో, మన జీవితంలో ఉండాలి. రోడ్ల మీద, గోడల మీద కాదు. అందుకోసం నేను ఏంటంటే పటాలు పెట్టను. అందుకోసం నేను ఏంటంటే పటాలు పెట్టను. క్యాలెండర్ కాబట్టి క్యాలెండర్ మీద కూడా వాక్యమే ఉంటుంది. ఆ క్యాలెండర్ డిజైన్ చేసేవాడు, అందుకు పువ్వులు పుష్పాలు ఉన్న క్యాలెండర్ అంటే నాకు గొప్ప ఇష్టం. యేసుప్రభు బొమ్మలు ఉన్న క్యాలెండర్ అంటే కూడా ఇష్టం ఉండదు. యేసుప్రభు దేవుడు బొమ్మను మనం ఎలా గీయగలుగుతాం చెప్పండి కదా. కాబట్టి దేవుడు ఎక్కడ ఉండాలి? మనకి మన జీవితంలో, మన హృదయంలో ఉండాలి, మన ఆలోచనలో ఉండాలి, మన క్రియల్లో ఉండాలి, మన పరిచర్యలో ఉండాలి, మన సహవాసంలో ఉండాలి, మన చూపుల్లో ఉండాలి, మన మాటల్లో ఉండాలి, మన ఆలోచనల్లో ఉండాలి.
అందుకోసమే బొమ్మలు నేను పెట్టను, బొమ్మలు పెట్టే వాళ్ళని నేను ఇష్టపడను. అది ఒక విగ్రహం. దట్స్ అన్ ఐడియల్. అంటే ఈ జ్ఞానం మీకు లేదు కాబట్టి ప్రశ్న ఇక్కడ ఏమంటే, నా మహిమను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. ఆ ఫోటో పెట్టుకుని ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటారు చాలామంది. తప్పది. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, యేసయ్యా నీకు మహిమయ్యా, యేసయ్యా నీకు ఘనత కలుగును గాక, స్తుతి నాయన, స్తోత్రం నాయన అని నువ్వు నోటితో మాటతో ఎప్పుడైతే చెప్పావో ఆయనకు మహిమ వెళ్ళినట్టు. ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెడితే మహిమ వెళ్ళినట్టు కాదు. తెల్లవారు లేచి ఫోటో చూస్తే దేవుడికి మహిమ వెళ్ళినట్టు కాదు. నీ చూపు అంతా గోడ మీదే ఉంటుంది కానీ, బొమ్మ మీదే ఉంటుంది కానీ అది విగ్రహం అవుతుంది తప్ప నువ్వు దేవుడి మీద చూసినట్టు కాదు. ఇదిగో ఈ వాక్యాన్ని చూస్తున్నాం, రోజు తెల్లవారు లేచి చూస్తున్నాం, బైబిల్ చూస్తున్నాం, చదువుతున్నాం. దిస్ ఇస్ గాడ్. అర్థమైందా? మరి ఇంకో మతాలకు సంబంధించిన వాళ్ళు మత గ్రంథాలు ఉంటాయి, వాళ్ళు చదువుకుంటారు, దానికి ప్రాబ్లం కాదు. అర్థమైందా? కానీ ప్రతి చిత్రపటం కూడా, ప్రతి కట్టడం కూడా, ఒక రాతి కట్టడం కానీ మట్టి కట్టడం కానీ ఏదైనా సరే లోన పెట్టుకుంటే గనక అది విగ్రహమే అవుతుంది తప్ప కానీ దేవుడు కాదు. దేవుడు కాదు. నా మహిమను ఎవ్వరికీ ఇవ్వను. నా మహిమను, స్తోత్రమును, నాకు రావలసినవి స్తోత్రము, నాకు రావలసింది మహిమ. నేను ఎవ్వరికి ఇచ్చేవాడిని కాను, ఎవరికి చెందనీయను. చూసావా? దేవుడు అంటున్నాడు అన్నమాట. హల్లెలూయా. కీర్తన గ్రంథంలోకి వెళ్ళి ఓ 2 వాక్యాలు చూసుకొని చదువుకుని తెచ్చుకో. కీర్తన గ్రంథం 96వ కీర్తన 8వ వచనం. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి. మనం ఎవరికి మహిమ చెల్లించాలంట? దేవునికి మహిమ చెల్లించాలి. అంటే ఆయన మందిరంలోనికి రావాలి, ఆవరణంలోనికి రావాలి, ఆయన సన్నిధిలోనికి రావాలి, కూర్చోవాలి. ఇలా కూర్చుంటే మీకు దీవెన, ఇలా వాక్యం వింటే మీకు దీవెన, మీకు తెలియకుండానే మీ వెనకతలు వస్తాయి. అర్థమైందా? మీరు ఇంకా నమ్మితే ఇంకా దీవెన. ఒక అర్ధగంట సేపు, ఒక గంట సేపు కూర్చొని ఆయన సన్నిధిలో కూర్చుంటే, ఇప్పుడు చాలామంది ఏంటి చేస్తారు తెలుసా? హిందువులు ఏం చేస్తారు తెలుసా? ఈ గొడవలన్నీ ఇంట్లో ఉంటే గొడవలు, కయ్యాలు, కొట్లాట్లు, వాదనలు, బయటికి వెళ్తే వాదనలు, ఆస్తి గొడవలు, లేకపోతే అప్పులు గొడవలు, లేకపోతే పిల్లల గొడవలు, లేకపోతే కుటుంబ భారం, వయోభారం, ఇవన్నీ ఇక ఎక్కడికి వెళ్తారో తెలుసా? వాళ్ళు ధ్యానించే ధ్యానాల దగ్గరికి వెళ్ళిపోతారు, యోగా దగ్గరికి పోతారు, లేకపోతే ఒక ఆశ్రయం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? వాళ్ళు చక్కగా ఏదో ఒక మందిరం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? కాసేపైన కూర్చుని వాళ్ళు ఏం చేస్తారు? ధ్యానం చేస్తారు. అవునా కదా? చెప్పండి. అలాగే అక్కడ టాటా బిర్లా గోపురం ఏదో హైదరాబాద్లో కట్టబడింది, బిర్లా మందిర్ అంటారు దాన్ని. అక్కడికి వెళ్తే పాలరాతి చలువలుతో కూడినటువంటి మండపాలు ఇవన్నీ కూడా కట్టి అక్కడికి వెళ్ళి కాస్త ఆ కొండ మీద కట్టేశాడు. అక్కడికి ఎవడు ఎక్కలేడు, ఎక్కితే అక్కడ కాస్త ప్రశాంతంగా ఉండదని ఆ రూపంలో కట్టాడు అక్కడ. కానీ అసలైన ప్రశాంతత ఎక్కడికి వస్తుందో తెలుసా? నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నైవేద్యం అంటే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం. నీకు కలిగింది ఏదో రూపాయో, పాపాయో, లేకపోతే ఒక గొర్రెపిల్లో, ఒక పావురమో, లేకపోతే ఒక ఏదో ఒక 100, 1000, 1,00,000 నీకు కలిగింది దేవుడి దగ్గర తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో వేసి నువ్వు దేవుడి సన్నిధిలో కూర్చుని ఆయన మాటలు వింటే, ఆయన స్వరాన్ని వింటే అది దేవుడికి మహిమ ఇచ్చినట్టు.
నువ్వు తెచ్చిన దానికి నీకు ఫలం కలుగుతుంది, నువ్వు ఇచ్చిన దానికి ఫలం కలుగుతుంది, నువ్వు ఆయన మందిరంలోనికి వచ్చిన దానికి కూడా నీకే మేలులు కలుగుతాయి. హల్లెలూయా. తగిన మహిమ చెల్లించాలి ఆయనకి, తగిన మహిమ. ఈ తగిన మహిమ ఏంటి? ఈ తగిన మహిమ అంటే ఏంటి? దేవుడి మందిరానికి నువ్వు రావాలి, దేవుడితో సహవాసంలోకి నువ్వు రావాలి, దేవుడి సన్నిధిలో నువ్వు నిలవాలి, దేవుడి వాక్యాన్ని వినాలి, దేవుని క్రియలు జరిగించాలి. తద్వారా దేవునికి మహిమ నువ్వు చెల్లించిన వాడివి అవుతావు. 115వ కీర్తన 1వ అధ్యాయంలో 1వ వచనంలో చూడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామానికే మహిమ కలుగును గాక. నీ కృప, నీ సత్యం మాకు దీవెనకరం, మాకు ఆశీర్వాదకరం. మేము బలహీనులమైనప్పటికీ, మేము చేతకాని వారమైనప్పటికీ, మేము మా శక్తితో మా బలంతో ఏది సాధించుకోలేకపోతున్నప్పటికీ నీ కృపను మాకు అనుగ్రహించి అది సాధ్యపరిచి మా జీవితాల్లో కార్యాలు చేసినందుకు నీకే మహిమ. ఇప్పుడు మీ నాన్నగారు మీ అమ్మగారు కష్టపడి ఎంత ఒక ఇద్దరు పిల్లలు ఉండి ఒక ఫాదర్ ఒక మదరు ఇద్దరు బిడ్డలుంటే మీ ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది నెలకి? 1 lakh అవుతుంది. ఎంత తక్కువగా పెట్టుకున్నా దానికి 10-20 తక్కువ అవుతుందేమో తప్పించి, కానీ ఇంకా ఎక్కువగా ఖర్చులుంటే కనుక ఎక్కువ ఖర్చులు అవుతాయి. మీరు చదువుకున్న చదువులు బట్టి 1 lakh అవుతుంది. ఈ 1 lakh ఎలాగ వస్తుంది? గవర్నమెంట్ ఉద్యోగస్తుడికే వస్తుంది. ఈ 25 సంవత్సరాలు కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి ఏమి తక్కువ కాకుండా దేవుడు మమ్మల్ని చూశాడు అంటే దేవునికి మహిమ. మాకు కాదు యెహోవా, మాకు దేవుడికే మహిమ. ఇలాగ అనేక మంది దేవుడికి మహిమ చెల్లిస్తుండాలి. దేవుడి మహిమని మనం దొంగిలించుకుంటే నా తలకాయ వల్ల, నా శక్తి వల్ల, నా బుర్ర వల్ల, నా ఆలోచన వల్ల, నా జ్ఞానం వల్ల మిమ్మల్ని పోషించేస్తాను అన్నావా, అయిపోయింది. కానీ దేవుని కృప వలన, దేవుని సత్యము వలన మనం దీవించబడుతున్నాం, ఆశీర్వదించబడుతున్నాం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. రోమీయులకు రాసినటువంటి ఆ పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఏమని రాయబడుతుందంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవచ్చున్నారు. చివరి వచనం ఒకటే ఉంటుంది, చదువుకుందాం. 3:23లో ఏం రాసి ఉంది? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదండి కారణం. అందరూ అన్న దాంట్లో సంఘము ఉంది, సంఘ విశ్వాసులు ఉన్నారు, సంఘ నాయకులు ఉన్నారు, సంఘ సేవకులు కూడా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కొందరు అనుకుంటున్నట్టుగా దేవుడు ఆలస్యం చేయవాడు కాదు, కానీ ఏ ఒక్కరూ నశింపకూడదని, అందరూ మారు మనస్సు పొందవలనని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. పాపం చేస్తూ ఉంటే ప్రభుకు మహిమ ఎక్కడొస్తుంది? నువ్వు నీ మైండ్లో, బుర్రలో పాపం అనే ఆలోచన ఉండేటప్పుడు, నీ క్రియ పాపం చేసేటప్పుడు, నువ్వు దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్న మనిషివి, దేవుని యొక్క పిలుపులో ఏర్పాట్లో ఉన్న మనిషివి, దేవుని ప్రతిరూపానివి, దేవుని స్వరూప్యానివి, నువ్వే పాపం చేస్తే నీకోసం ప్రభు వెలగొస్తాడు. నీకోసం మొదట వచ్చి నీ పాపానికి వెల చెల్లించి వెళ్ళిపోయాడైనా నీకోసం తిరిగి రావాలి అంటే నువ్వు యేసు ప్రభుకున్న పరిశుద్ధతలోను సంపూర్ణతలోను నువ్వు వస్తేనే నీకోసం ఆయన వస్తాడు తప్ప, కానీ ఇంకా పాపంలో ఉంటే నువ్వు మారు మనసు పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు నాశనం కాకూడదని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అర్థమైందా సబ్జెక్ట్ మీకు? ఇప్పుడు
చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. హల్లెలూయా. మీరేం చేసినా సరే అది దేవుని మహిమ కొరకు చేయండి. మీరు తింటారా, తాగుతారా, లేకపోతే ఏం చేస్తారు, మీరేమి చేసినానో అది దేవుని మహిమ కొరకు చేయండి. హల్లెలూయా. ఒకవేళ దేవుని మహిమ కొరకు చేయకపోతే, నీ గొప్పతనం కొరకు, నీ మహిమ కొరకు నువ్వు చేయగలిగితే గనుక నిన్ను బట్టి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని నువ్వు గ్రహించుకోవాలి. కాబట్టి ప్రియమైన సంఘమ, సేవకులారా, సంఘ విశ్వాసులారా, సంఘ నాయకులారా, కొందరు అనుకున్నట్టు ఆయన ఆలస్యం చేయటానికి కారణం ఏంటంటే ఏ ఒక్కరు నాశనం అవ్వకూడదని, అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరూ ఎందుకు మారు మనసు పొందుకోవాలంటే అందరూ పాపం చేస్తున్నారు, అందరూ దేవుడి మహిమను కోల్పోతున్నారు. కాబట్టి అందరూ మారు మనసు పొందాలి. దేవుడు మహిమను దొంగిలిస్తున్నారు, అదే పాపం. ఆయన మహిమ ఎవరికి చెందనేవాడు, ఆయన స్తోత్రాన్ని ఎవరికి చెందనేవాడు, ఆయనకి రావలసినవి ఎవరికి చెందనేవాడు. కానీ ప్రియులారా, ఆయన మనల్ని హెచ్చించాలి, దీవించాలి, ఆస్వాదించాలి, లేక ఆయన స్వారూప్యంలోనికి మనం వెళ్ళాలి అంటే గనుక మనం ఆయనకి మహిమ చెల్లించాలి, మారు మనసు పొందాలి. అలా జీవించడానికి ఇష్టపడతావా? అయితే నీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అమ్మగారు వచ్చి చివరి ప్రార్థన చేశాక మనం ఆ ప్రార్థన ఏకీభవించి దేవుడి దగ్గర మనం ఒప్పుకొని మనం మారు మనసు పొంది ఆయన సారూప్యంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన రెండవ రాకడకు మనమే మార్గాన్ని లేకపోతే సరళం చేసి ముందుకు వెళ్దాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ సంఘముగాను, సంపూర్ణత కలిగిన సంఘముగాను, యేసు ప్రభు సారూప్యం కలిగిన సంఘముగాను, సేవకులుగాను, నాయకులుగాను, విశ్వాసులుగాను జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు కృపలో మనం వర్ధిల్లుదాం. దేవుడు సత్యాన్ని బట్టి వర్ధిల్లుదాం. దేవుడు మహిమను మనం ఏమి చేసినా సరే దేవుడికి మహిమ వచ్చినట్టుగా మనం జీవిద్దాం. అటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాను అని నువ్వు ఆలోచిస్తే కనుక నీవు ఏ ప్రదేశంలో ఉన్నా, ప్రాంతంలో ఉన్నా, అక్కడ నీ కుడి చేయి పైకెత్తి ఈ ప్రార్థనతో ఏకీభవిస్తే కనుక మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాం. అమ్మగారు ప్రార్థన చేస్తారు. సకల ఆశీర్వాదానికి కానుపుత్రాన్ని నామంలో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. ప్రభా ఈ మధ్యాహ్నం సమయంలో తండ్రి మీ దాస్ ద్వారా తండ్రి నీ జీవమైన వాక్యం ప్రభా మా అందరికీ వినిపించడానికి స్తోత్రాలు తండ్రి. అవునా ప్రభా, నీ రెండు రాకడ ప్రభా నువ్వు ఆలస్యం చేస్తున్నావు ప్రభా. ఎందుకు చేస్తున్నావు నీ సేవకు ద్వారా మాకు తెలియజేస్తున్న విధానికి స్తోత్రాలు తండ్రి. ప్రభా అయ్యా, ఏ ఒక్కటి కూడా ఈ లోకంలో నశించిపోకూడదు ప్రభా. నీ ఒక ఆశ అలాగే తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి తండ్రి ప్రభా. అయ్యా తండ్రి, ఈ వాక్యం జీవమన్న వాక్యం విని ప్రతి ఒక్క జీవితంలో తండ్రి ఫలించేటట్టుగా ప్రభా. అయ్యా యేసయ్య, నీ దైవ జ్ఞానమును ప్రభా మా అందరికీ ఇవ్వండి తండ్రి. యేసయ్య, నీ జీవమైన మార్గంలో నడిపించాను తండ్రి ప్రభా. ఈ వాక్యం ద్వారా ప్రభా ప్రతి బిడ్డన ప్రభా యేసయ్య వాళ్ళ జీవితాన్ని, మా అందరి జీవితాన్ని సరిచేయమని ప్రార్థిస్తుందండి ప్రభా. యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి. ఈ ఆన్లైన్ ద్వారా ప్రభా ఎంతోమంది అయ్యా జీవమైన వాక్యం ప్రభా ప్రతి బిడ్డలో విన్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించని ఆశీర్వదించాను తండ్రి ప్రభా. అయ్యా నీ మహిమ ప్రభా మేము దొంగిలించకూడదు తండ్రి ప్రభా. ప్రతి మహిమ ప్రభా నీకే చెందాలి తండ్రి. అటు దీవిని మాకు ఇవ్వండి తండ్రి. అలాగే ప్రభా సంఘంలో జతపరచను, ఆయా కుటుంబంలో జతపరచను, ప్రతి బిడ్డను పేరు పేరు దీవించను, ఆశీర్వదించను తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా, ఇదిగో మీ బిడ్డల్లో తండ్రి చక్కగా
ప్రతిదినం వాళ్ళ చదువులో వాళ్ళ రాకపోకల్లో తోడుగా ఉంటానో తండ్రికి స్తోత్రాలు. అలాగే ప్రభా జాషువాని, తేజుని, లాలుని, ఇష్యుని బిడ్డలను దీవించండి, మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, మంచి భవిష్యత్తుని ఇవ్వండి తండ్రి ప్రభా. అయ్యా తండ్రి నీ అందు నమ్మకం ఉంచి వారిని ప్రభా గొప్ప 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 కార్యాలు చేస్తారు, ఉన్నత స్థానంలో ఉంటారు ప్రభా. నీ వాక్యం సెలవిస్తాను తండ్రి. అలాగే ప్రభా ప్రతి బిడ్డను దీవించండి, మా కుటుంబానికి దీవించండి, పరిచయం దీవించండి ప్రభా. అలాగే నాకు కావాల్సిన పరిచయకు కావాల్సిన ప్రతి అవసరం తీర్చండి, మా కుటుంబం కావాల్సిన బిడ్డలకు కావాల్సిన ప్రతి అవసరం తీర్చండి, సహాయ సహకారం అందించండి. సమస్త మహిమగంతా ప్రభావం మీ నామ అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం కూడిన మనకందరకును, సార్థక సంఘానికి, సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. God bless you all, my dear friends, brothers and sisters in Christ Jesus. Praise the Lord.